सूर्यग्रहाराधनं प्रप्रथमतः सूर्यग्रहाराधनं महाकृष्णेन मन्त्रमुच्चार्य बृहस्पति ग्रह देवता मावाहयामि अतेना सत्यमिन्द्रियं विपालक्य शुक्रवृद्धा देवता सहित केतुग्रह देवता मावाहयामि ఒక్కొక్క పుష్పం తీసుకుని ఒక్కొక్క ఆకులో పెట్టండి, చక్కగా అందంగా పెట్టండి. ఓం దివాకర సుధాకర మహేశుత శశీభూత సురవర భృగుసుత శనేశ్వర దేవతామావాహయామి ఓం దుర్గా తాళ్ళమదనపాడులో ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతం విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా పొద్దున్న నుంచి ఇంతసేపు ఆలస్యమైనా సరే భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో పూజ అది చేసుకుంటున్నారు. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతం. ఈరోజు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజునే మనం పూర్వంలో కూడా ధర్మరాజు
లక్ష్మణరాజు అలా అందరూ కూడా ఈ పూజ చేసుకుని హనుమద్ వ్రతం చేసుకుని వారి యొక్క మనోభీష్టం వారి యొక్క కోరిక నెరవేర్చుకున్నారు. ఈరోజు హనుమద్ వ్రతం విశేషంగా చేసుకోవటం అందరికీ కూడా మంచిది. ఈ మన గ్రామంలోనూ మన పట్టణంలోనూ మన పరిసర ప్రాంతం అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా వచ్చి ఆంజనేయ స్వామి పూజ విశేషంగా చేసుకుంటున్నారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ కూడా ఉండాలని, అందరూ కూడా సర్వ సంతోషాలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతము. ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమద్వ్రతం చేయాలి అనేటటువంటి విధానం ఎప్పుడు మొదలైంది అంటే ఆంజనేయ స్వామి వారు చిన్నతనంలో గ్రహణం జరిగేటటువంటి సమయంలో ఒక ఫలం కావాలి అని ఆశించి, తినడానికి ఏదైనా ఫలం కావాలి అని తల్లిని అడిగేసరికి అంజనాదేవి బయట బాగుగా పండినటువంటి పండు ఏదైనా కనపడితే ఎర్రగా పండినటువంటి పండు, ఆ పండుని స్వీకరించమని తల్లి చెప్తే సరేనని ఆంజనేయ స్వామి గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఏదీ కనపడక సూర్యుడిని చూసి ఆ సూర్యుడే పండుని భావించి సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆ పండు తిందామనుకునేసరికి అదే సమయంలో ఈ యొక్క రాహు గ్రహణ పట్టేటటువంటి సమయం కాబట్టి ఆ యొక్క రాహు నేను కదా ఈ యొక్క గ్రహణం చేయడానికి అర్హుణ్ణి, మరొకరిని ఎవరిని నియమించారు అని దేవేంద్రుని ప్రార్థించగా దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి వారిని కొట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి మూర్ఛిల్లి పడిపోయారు. ఆ మూర్ఛిల్లి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి పడిపోయారో అప్పుడు వాయుదేవుడు వేచకుండా ఆగిపోయింది, గాలి వేచకుండా. సమస్త దేవతలు కూడా స్తంభన జరిగేసరికి ఏమి చేయాలో తెలియక సమస్త దేవతలు కూడా అక్కడ ప్రత్యక్షమై ఆంజనేయ స్వామి వారిని బ్రతికించి అనేక వరాలు ఇచ్చారు. ఆ సందర్భంలో చిన్నతనంలో బ్రహ్మదేవుడు చెప్పాడు, భవిష్యత్ కాలంలో హనుమద్వ్రతం అనేటటువంటి వ్రతానికి నాయకుడు అయి నువ్వు వర్ధిల్లు అని చెప్పి చిన్నతనంలోనే బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి శ్రీరామచంద్రుడు యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించినప్పుడు సీతాదేవిని ఆంజనేయ స్వామి వారు చూసినటువంటి రోజు కూడా ఈరోజే మార్గశిర శుద్ధ త్రయోదశి. ఈ రోజునే ఆంజనేయ స్వామి వారు సీతా అన్వేషణ చేస్తూ సీతాదేవిని చూసినటువంటి రోజు కాబట్టి ఆ రోజు సీతాదేవి వరమిచ్చింది. ఈరోజు నన్ను నీవు చూశావు కాబట్టి ఈరోజు ఎవరైతే నీకు పూజిస్తారో వారికి సమస్త ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఈ యొక్క హనుమ వ్రతం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి సీతాదేవి ఈరోజు వ్రతం చేయమని హనుమద్వ్రతం చేయమన్నది. ఆనాటి నుంచి కూడా చాలా ప్రశస్తి పొంది అప్పటికే ఎంతో ప్రశస్తి పొందినటువంటి ఈ యొక్క హనుమద్వ్రతం మరింత ప్రశస్తి పొంది మార్గశిర శుద్ధ త్రయోదశి మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశీర్షము నేనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఈ యొక్క విశేషమైనటువంటి మార్గశిర మాసంలో అందులో శుక్లపక్షంలో త్రయోదశి రోజున ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి గురువు అయినటువంటి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి భానువారంలో ఈ యొక్క హనుమద్వ్రతం వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు యొక్క తాళముదునూరుపాడు గ్రామంలో విశేషమైనటువంటి భక్తజన సందోహం మధ్య ఉదయం నుంచి కూడా గణేశాంబిక పూజ, స్వస్తివాచన, ఆయుమంత్ర పారాయణ, తరువాత నవగ్రహారాధన, పంపా కలశ పూజ, హనుమత్ కలశ పూజలతో ఈ యొక్క హనుమద్వ్రతం జరుపబడుతూ ఉంది. దినదిన ప్రవర్ధమానంగా వారు చేసేటటువంటి వృత్తి, వ్యాపారం, వ్యవహారం, వ్యవసాయం, విద్య, ఉద్యోగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికై మనశ్శాంతి కోసం ఈ యొక్క హనుమద్వ్రతం చేయాలి. కాబట్టి ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హనుమద్వ్రతం చేస్తున్నారు. ఈ దైవం టీవీ వారు, సిటీ కేబుల్ వారు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా తీస్తున్నారు. వారి యొక్క ఛానల్ కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవ్వాలని ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటున్నాం. ఈరోజు అనగా 24/12/2023 తేదీ హనుమద్వ్రతం తాళముదునూరుపాడులో వేయించేసుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద హనుమద్వ్రతం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ చాలా విశేషంగా వచ్చి ఈ పూజని నిర్వహిస్తారు. మాకు పీటల మీద కూర్చున్న అవకాశం ఈ పూజారైన రాగిడిమిల్లి గంగాధర శర్మ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. అందరూ కూడా దేవుడు కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జనం ఇంకా బాగా వచ్చి ఈ దేవుని స్వామిని దర్శించుకుని
ఇదవుతున్నారు. కాబట్టి స్వామి వాళ్ళ కోరికలు తీర్చి జనాన్ని చేయవలసిందిగా కోరుచున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజ చేస్తున్నారండి. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎప్పటి నుంచో మేము చేయించుకుంటున్నాము. ఈయన చేసినట్టుగా ఎవరు కూడా చేయరంత బాగా చేస్తారు. స్వామికి మంత్రాలు కూడా బాగా ఎక్కువ చదువుతారండి. అది గంగాధర్ గారు చాలా మంచి వ్యక్తి. గంగాధర్ గారు లాంటి వాళ్ళు ఉండరు కూడా జనం. అంత మంచిగా వ్యక్తి అనమాట అండి ఆయన. అంతా కూడా చాలా శుభ్రంగా మంచిగా ఉన్నామండి. ఆంజనేయ స్వామి దయ వల్ల అందరూ కూడా బాగున్నాం. స్వస్తి అండి. మాకు మ్యారేజ్ అయ్యి 19 ఇయర్స్ అవుతుంది. 19 ఇయర్స్ నుంచి ఇక్కడ మేము హనుమంతరథం చూస్తున్నాము. బాగా జరుగుతుంది ఇక్కడ. అభిషేకం అది కూడా మొత్తం అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసి అంతా కూడా వాళ్ళే చేసి మొత్తం అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తున్నారు. చాలా బాగా ఏర్పాటు జరుగుతుంది. ప్రతిదీ కూడా చాలా విడమర్చి ప్రతిదానికి ప్రతి మంత్రానికి కూడా అర్థం అన్నీ కూడా విడమర్చి చెప్తారు. విడమర్చి మా చేత ప్రత్యేకంగా చేయిస్తారు. ఈ హనుమంతరథం అనేది పంపానది తీరంలో జరగాల్సింది. కానీ ఆ పంపానది దేవిని కూడా ఇక్కడ ఆహ్వానం చేసి ఆంజనేయ స్వామి పూజ చేయిస్తారు. హనుమంతరథం చేయిస్తారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఆ పంపానది దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళడానికి శక్యం కాదు. కానీ ఇక్కడ ఆ పంపానది తీరంలో మనం చేసుకున్నట్టుగా మనకి ఎంతో ఫలితం కూడా దక్కుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఈ హనుమంతరథం అనేది మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. అలాగే ఇలా జరిగినందుకు గంగాధర శర్మ గారికి అందరికీ మా ధన్యవాదాలు. महाविष्णवे नमः।
ద్వాదశ ఆదిత్యాయ నమః త్రయోదశ విశ్వేదేవాయ నమః త్రయోదశ పతయే నమః మేధా సావిత్రీ విజయాజయ దేవసేనా సుధా స్వాహా మాతరో లోకమాతరః దుర్గపుష్టిన ధాతుష్టి ఆత్మన కులదేవతా షోడశ మాతృవాయ నమః. వాయువు వరముత వానర జాతిలో అవతరించిన ఆంజనేయుడే వందనాలు అర్పించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ శూరుడతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం ఓ భక్తులమయ్యా సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. నానానంతరయాచమనీయం జలం సమర్పయామి. అత శ్రీ హనుమద్దేవతాయై నమో నమః. ఓం హనుమద్దేవతానుగ్రహ సిద్ధ్యర్థం. ఆ 13 దళాలు ఉన్నాయి మీకు. ఓం ఆంజనేయ అక్షతలు పూజ చేయండి. ఓం ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఓం శుచే నమావాహయామి. ఓం మంగళాయ నమః. ఓం సుగ్రీవాయ నమః. ఓం మహిందాయ నమః. ఓం ఆంజనేయ స్వామి వారి. ఓం శరభాయ నమః. ఓం వినతాయ నమః. ఓం పనసాయ నమః. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి పరివార దేవతలు అన్నమాట. ఆంజనేయ స్వామి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు దేవతలు. మన చుట్టుపక్కల ఎంతమంది జనం ఎలా ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా ఆభరణ దేవతలు, పరివార దేవతలు అంటారు. వారందరినీ కూడా పూజ చేస్తున్నారు. ఓం అవాయ. ఓం శరభాయ నమః. ఓం నీలాయ నమః. ఓం గమయే నమః. ఓం గంధమాథనాయ నమః. ఓం నరాయ నమః. ఓం గజాయ నమః. ఓం బృహత్తాయ నమః. ఓం దుర్ధురాయ నమః. ఓం వేగవంతాయ నమః. ఓం వృషభాయ నమః. శుభకాయ నమః. పృథువే నమః. రుద్రాంగ్రీవాయ నమః. కేసర్యై నమః.
मरीच्यै नमः केसर्यै नमः रम्भाय नमः वरुणाय नमः गोमुखाय नमः सुरेशाय नमः వాయువు వరముత వానర జాతిలో అవతరించిన ఆంజనేయుడే వందనాలు వర్తించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని ध्यानरूपाय नमः महाप्रज्ञानरूपाय नमः विश्वरूपाय नमः विश्वसाक्षिणे नमः ध्यानरूपाय नमः विद्यावन्ताय नमः गुरुरूपाय नमः शिवाय नमः आत्मारूपाय नमः मध्यमाय नमः युधाय नमः देवेन्द्राय नमः पूर्णेन्दुयुक्ताय श्रीकण्ठाय नमः वेदान्तरूपाय नमः महेशाय नमः वेदविद्याधार देवतायै नमो नमः ओम मार पूजे सूरंडे ओम मंडोकाय नमः ओम माय नमः ओम नंदनोद्यानाय नमः ओम कल्पवृक्षाय नमः तन्मध्ये मणिभूषिता भूतलाय नमः रत्नसिंहासनाय नमः दक्षांशे धर्माय नमः वामांशे ज्ञानाय नमः वामारो वैराग्याय नमः ओम ऐश्वर्याय नमः ओम धर्माय नमः ओम अज्ञानाय नमः ओम अवैराग्याय नमः अनैश्वर्याय नमः आनंदा వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరాంగ హనుమయ్య తండ్రి నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరాంగ హనుమయ్య తండ్రి నీకు మూడు వస్త్రాలు ఉన్నాయి ఇంకా దాంట్లో ఒక వస్త్రం ఆ కలసి ఒక వస్త్రం ఈ కలసి వేయండి రామదాసాయ నమః మూలం పూజయామి అక్షరాయ నమః కటిం పూజయామి వర్గాదహనాయ నమః వారం పూజయామి సంజీవనాహత్రే నమః స్కందం పూజయామి శుభవే నమః అక్షంద్రే నమః వాయుపుత్రాయ నమః మహాబలాయ నమః కపీంద్రాయ నమః వికాక్షాయ నమః లంకాద్వీపభయంకరాయ నమః ప్రపంచనసుతాయ నమః వీరాయ నమః హితక్రోధాయ నమః సదరేవ సమృద్ధాయ నమః ధరేతసే నమః మహాశత్రునాయ నమః సీతాశోక వినాశకాయ నమః క్షేత్రే నమః రాక్షసకాయ నమః రామసకాయ నమః ఓం కామకాయ దురంధరాయ నమః మహౌషధీగిరహారిణే నమః వానరప్రదాయకాయ నమః వారీసుధారిణే నమః వైనాగగిరిపూజితాయ నమః నిరంజనాయ నమః నిర్మమంత్రప్రదాయకాయ నమః భాలుగప్రతిష్ఠాత్రే నమః భాష్యకృతే నమః అధిపతాంబరదాయ నమః శివధ్యానపరాయణాయ నమః రెండు అక్షతలు తీసుకుని కొద్దిగా పసుపు అక్షతలు సింధూరము ఓం అంజనాసూరమే నమః ప్రథమ గ్రంథం పూజయామి ఓం హనుమతే నమః ద్వితీయ గ్రంథం పూజయామి వాయుపుత్రాయ నమః తృతీయ గ్రంథం పూజయామి మహాబలాయ నమః చతుర్థ గ్రంథం పూజయామి
वसिष्ठाय नमः पंचमग्रन्थं पूजयामि फल्गुणसखाय नमः षष्ठमग्रन्थं पूजयामि पिङ्गलाक्षं महाकायाय नमः ॐ सर्वरोगहराय नमः ॐ सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ॐ कपिसेनानायकाय नमः ॐ भविष्यत्पुराणनाय नमः ॐ कुमारब्रह्मचारिणे नमः ॐ रत्नकुण्डलकीर्तिमते नमः ॐ श्रीमते नमः ॐ सर्वमन्त्रस्वरूपिणे नमः ॐ सर्वतन्त्रस्वरूपिणे नमः ॐ गन्धमादनशैलस्थाय नमः ॐ लङ्काराय नमः ॐ श्रीरामाय नमः विजयार्थं समस्त देवी देवता परिपूर्ण अनुग्रहेण हनुमत् कटाक्ष सिद्ध्यर्थं हनुमद्देवता परिपूर्ण अनुग्रह सर्वदा रक्षणार्थं वायन प्रदान समये
కర్తారం మహాభాగవతోత్తమం దృష్ట్వా ప్రాంజలయసః. పూర్వము సౌనకాది మహాములందరూ కూడా గంగా నదీ తీరం నందున్నటువంటి వారై జగన్నాథుడు లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తికి నమస్కరించి పురాణ ప్రవచనం చేసేటటువంటి సూత మహాములను చూచి వారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి వ్రతపరాయణుడై ఇట్లా అడుగుతున్నారు. ఓ సూతమనేంద్ర, మీరు మాకు అనేక వ్రతాల గురించి చెప్పి ఉన్నారు. మంగళప్రదమైనది ఆయురారోగ్య భోగ భాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగించేటటువంటిది విద్యాప్రదమైనది శ్రేష్టమైనది అయినటువంటి వ్రతాన్ని వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని చెబుతున్నారు సూత మహాముని. ఒకప్పుడు దయాపూర్ణమైనటువంటి వ్యాస భగవానుడు శిష్యులతో కూడి ద్వైతవనంలో నివాసించే ధర్మరాజు దగ్గరకు అకస్మాత్తుగా వచ్చారు. ద్వైతవనము, ఆ ద్వైతవనం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పంచమ స్వరం కలిగినటువంటి కోయిలతోనూ యజ్ఞయాగాదులు చేసి పుత్ర పౌత్రాదులను పొందినటువంటి బ్రాహ్మణులతోనూ ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. హరి కళాకాలక్షేపాలతో ఆ ద్వైతవనం అంతా కూడా విరాజీలుతూ ఉంటుంది. ధర్మరాజు వ్యాస భగవానుడు వస్తున్నాడని తెలుసుకుని చాలా దూరం సోదరులతో కలిసి ఎదురుగా వెళ్ళి నమస్కరించి వ్యాస భగవాన్ని తీసుకుని వచ్చి వారి గృహం ముందు ద్రౌపదీదేవి చేత అనేక రకాలైనటువంటి ధర్మాసనలు చేయించారు, సంతోషపరిచారు. అప్పుడు ద్రౌపదీదేవి చేసినటువంటి సేవలు సంతోషించినటువంటి ధర్మరాజు యొక్క యోగక్షేమం వ్యాస భగవానుడు అడుగుతున్నాడు. ఓ ధర్మరాజా, నీవు క్షేమమే కదా? నకుల సహదేవుడు క్షేమమే కదా? అర్జునుడు పాశుపత మహాస్త్రం సంపాదించాడా అని అడిగేసరికి ధర్మరాజు అంటున్నాడు. ఓ వ్యాసమనేంద్ర, అన్నదమ్ములమైన మేము ద్రౌపది పూర్వజన్మలో ఎట్టి కర్మలాచరించామో కానీ జ్ఞాతులైనటువంటి శత్రువుల చేత రాజ్యం పోయింది. నిండు సభలో ద్రౌపదీదేవి మహా అవమానం పొందింది. 13 సంవత్సరాలు రాజ్య భ్రష్టులం కావాల్సి వచ్చింది కదా. మాకు మరలా రాజ్యం లభించే మార్గాన్ని చెప్పమని ధర్మరాజు అర్థించగా వ్యాస భగవానుడు ఇలా చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, సర్వ సంపదలకు కూడా స్థానమైనటువంటి ఉత్తమ వ్రతాన్ని చెబుతాను. ఆ వ్రతం చేసినట్లయితే మీ రాజ్యం మీకు వస్తుందని. వ్రత మహత్యం ఏమిటి? ఆ వ్రత వైభవం ఏమిటి? ఆ వ్రతానికి దేవత ఎవరు? ఏ మాసంలో వ్రతాన్ని చేయాలి? ఇదివరకు ఆ వ్రతం ఎవరైనా చేశారా? చేసిన చెప్తా కూడా తెలియజేయమని ధర్మరాజు ప్రార్థించగా వ్యాస భగవానుడు ఇలా చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, ఆ వ్రతం పేరు హనుమత్ వ్రతము. ఆ వ్రతం పేరు కలిగినంత మాత్రాన సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. అటువంటి దూరాన్ని అర్జునుడు చూసి ఏమిటి దీనిని ధరించితివి అని ప్రశ్నించాడు. ద్రౌపదీదేవిని అర్జునుడు ప్రశ్నించాడు. హనుమంతుడి దూరాన్ని చూసి ఇది ఏమిటి అని. ఇది హనుమంతునకు అంగమై ఉన్నది అని ద్రౌపదీదేవి పలికింది. అప్పుడు ఆశ్చర్యంగా నిందిస్తూ అర్జునుడు లాగున్నాడు. ఓ ద్రౌపది, హనుమంతుడు నా జెండాపై కట్టుబడి ఉండేవాడు. ఆకులు అనుమతిని బ్రతికేటటువంటి వాడు, మృగజాతి వాడు అయినటువంటి హనుమంతుడు ఏమి ఇవ్వగలడు? మీ శ్రేణ పొందుతుంటే ఇటువంటి వ్రతాలతో మమ్మల్ని మోసగిస్తున్నారని తెలుగుగా ఆమె దుఃఖిస్తూ ఇలా అంటున్నది. ఓ రాజేంద్ర, ఆ కారణం వల్ల సంపదలన్నీ ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమైపోయాయి. దానివల్లే కష్టాలు అనుభవిస్తున్నారు. 13 ముడులు కలిగినటువంటి దూరాన్ని మీరు పాయడం వల్ల 13 సంవత్సరాలు రాజ్యభ్రష్టులు కావలసి వచ్చింది అని చెప్పారు. ఈ యొక్క దూరాన్ని దానంతరది తెగిపోయినా ఊడిపోయినా యొక్క దూరాన్ని విసర్జించవచ్చు. మనంతట మనం కాదు అనుకుని దాన్ని అవమానికి తీసివేసినట్లయితే దోషం, కానీ దానంతరది దూరం ఏదైనా తప్పు లేదు. ఈ యొక్క దూరాన్ని కావాలని తీసివేసిన కారణంగా 13 ముళ్ళు కలిగిన దూరాన్ని పారవేయడం వల్ల 13 సంవత్సరాల కష్టాలను అనుభవించవలసింది అని చెప్పగానే ఈ విషయం సత్యమని ద్రౌపదీదేవి పలికింది. ఈ విషయమే మరో చరిత్ర వ్యాస భగవానుడు ధర్మరాజు చెప్పుచున్నాడు. పూర్వం శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కూడిన వాడై సీతాదేవిని వెతకుతూ విశ్వమూల పర్వతంపై చేరి హనుమంతుని చూచాడు. సుగ్రీవునితోనూ హనుమంతునితోనూ సహాయం చేశాడు, స్నేహం చేశాడు. ఒకనాడు హనుమంతుడు రామాయణుడితో ఇలా అంటున్నాడు. రామచంద్ర, బాల్యావస్థలో నేను దేవేంద్రుడు వజ్రాయుధం
వజ్రాయుధం చేత కొట్టబడిన నాటి నుండి నన్ను హనుమంతుడనే పేరు వచ్చింది. పూర్వం వజ్రాయుధం వల్ల నన్ను మోర్చలేనటువంటి నన్ను చూసి నా తండ్రి అయినటువంటి వాయుదేవుడు నా కుమారుని పడగొట్టిందివా అని వాయువు వేచకుండా బంధించి వేశాడు. వాయువు లేక గాలి లేక ప్రపంచమంతా కూడా హస్తవ్యస్తమైపోయి స్తంభించుకోవడం మొదలుపెట్టింది. బ్రహ్మాది దేవతలందరూ విషయానికి గ్రహించినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆంజనేయ స్వామి ఇలా అంటున్నారు. ఆంజనేయ స్వామి ఉన్న ప్రదేశంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిరించి మూర్ఛలు పడినటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రాణం తెప్పించి వాయుదేవుడితో అంటున్నారు. ఈ యొక్క దేవతలందరూ కూడా ఓ వాయుదేవా నీ కుమారుడు చిరంజీవి అయ్యాడు కూడా స్తంభించిపోయిందని చెప్పగానే వాయుదేవుడు యథాక్రమంగా బాధ్యత నిర్వహిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా అంటున్నారు, ఆంజనేయ నేను చిరంజీవి మగము అందులేని పరాక్రమం పొంది రామకార్యాలన్నింటిలో కూడా నెరవేర్చుకో అని ఆయన చిన్నతనంలోనే చెప్పారు. ఓ బ్రహ్మదేవుడు అంటున్నాడు, నా తర్వాత భవిష్యత్ బ్రహ్మవి కావలను అని చెప్పాడు. ఓ వానరేశ్వర వాయుపుత్ర హనుమంతురతానికి నాయకుడై వర్ధిల్లు. హనుమంతురతానికి నాయకుడైన నిన్ను ఎవరైతే ప్రతిష్ఠించి పూజ చేస్తారో వారి సర్వకార్యాలు నెరవేర్చుము అని ఆంజనేయ స్వామి వారి చిన్నతనంలోనే బ్రహ్మదేవుడు వర్ణించాడు. రాముని చేత రామచంద్రుని చేత యొక్క వ్రతాన్ని ఆచరించమని కూడా చెప్పారు. ఆ వాక్యాలు నేను చెప్తున్నాను రామచంద్ర, నా మాటను తప్పక వినము. నేను చెప్పాననే కాదు, నేను చెప్పినది సత్యము అని నీ మనస్సు భావించినట్లయితే ఆ వ్రతాన్ని చేయమని రామచంద్రుడికి ఆంజనేయ స్వామి చెప్పారు. అంతలోనే ఆకాశవాణి ఆంజనేయుడు చెప్పిన విషయం సత్యమని ముమ్మార్లు పలికింది. ఆ మాటలు చాలా సంతోషం పొందినటువంటి వాడు శ్రీరామచంద్రుడిగా అంటున్నాడు, ఓ ఆంజనేయ ఆ వ్రతం విధి ఏమిటి, వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి చెప్పనగానే ఆంజనేయుడుగా చెబుతున్నాడు. మార్గశిర మాసమున శుక్లపక్షమునందు జయప్రదమైనటువంటి త్రయోదశి వ్రతాన్ని చేయాలి. ఈ రోజు స్థానము అయినట్లయితే విశేషమైనటువంటి మాత్ర పుణ్యం పెంచును. ఏ రోజు అయినప్పటికీ కూడా చాలా శుభమే, కానీ ఆ రోజు స్థిరమానమైనటువంటి విశేషించు శుభము. ఈ వ్రతాన్ని హనుమత్ వ్రతమని అంటారు. ఆ రోజు 7 పోగులు 13 ముళ్ళు కలిగినటువంటి దూరాన్ని పసుపు సింధూరం పూసి కలసమునందు నాకు ఆహ్వానం చేసి ఆవాహనం వచ్చి పూజించవలను. ఓం నమో భగవతే వాయునందనాయ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ తోరానికి 13 ముళ్ళు చేసి పై మంత్రంతోనే షోడశోపచార పూజ చేయాలి. 13 అప్పాలను తాంబూల దక్షిణగా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ వ్రతాన్ని 13 సంవత్సరాల పాటు చేసినట్లయితే దీనికి ఉద్యాపన కూడా చేసుకునవచ్చును అని చెప్పగా, ఈ వ్రతాన్ని చేస్తే కార్యసిద్ధిని పొందాలని చెప్పగానే ఆనాటి నుండి కూడా హనుమంతుడు మిగిలి ప్రసిద్ధి పొందింది. ఆనాడు రామచంద్రుడు చేశాడు కాబట్టి నీవు కూడా చేయి ధర్మరాజా అని వ్యాసరాముడు ధర్మరాజుకు చెబుతున్నాడు. ధర్మరాజుకు చెప్పి ధర్మరాజు చెప్పి వ్రతం చేయించమని చెబుతూ ఈ విధానం మరలా చెబుతున్నాడు. వ్యాస భగవానుడు ధర్మరాజు చెబుతున్నాడు, ఓ ధర్మరాజా మాసానం మార్గశీర్షోహం మృగశిరా నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు వ్రతం చేయవచ్చట. అలాగే చైత్ర మాసంలో పుష్యమి నక్షత్ర అధిదేవతైనటువంటి బృహస్పతి ప్రీత్యర్థం ఆ రోజు వ్రతం చేయవచ్చు. అలాగే వైశాఖ మాసంలో బహుళ అమావాస్య నాడు యొక్క వ్రతం చేయవచ్చు. శ్రావణ పౌర్ణమి నాడు వ్రతం చేయవచ్చు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు యొక్క వ్రతం చేయవచ్చు. మాఘమాసం రుద్రదేవతాగమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు యొక్క వ్రతాన్ని చేయవచ్చు. ఫాల్గుణ మాసంలో అధిష్టాన పునర్వసు నక్షత్రం నందు, అలాగే ఏ మాసంలోనైనా కూడా హస్త నక్షత్రం గల ఆదివారం నందు, చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షము గల శనివారం యందు, అలాగే నాగాది పంచమాసంలో యందు కూడా మొదటి శనివారం నాడు యొక్క ఆంజనేయ స్వామి యొక్క వ్రతం చేయవచ్చును. ఆంజనేయ స్వామి పంపా తీరంలో ఎక్కువగా విహారించేవాడు కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని పంపా నది ఒడ్డునే వ్రతాన్ని చేయగలను. అది అందరికీ అసాధ్యం కాబట్టి పంపా నదికి బదులుగా పంపాకృష్ణ ఏర్పాటు చేసి ఆరాధన చేసి హనుమంత వ్రతం చేస్తే ఆ యొక్క పంపా నది ఒడ్డునే వ్రతం చేసినట్లు ఆంజనేయ స్వామి వారు సంతోషించి అనుగ్రహిస్తారు. ఆ యొక్క హనుమంత కలశం పంపా కలశం కూడా అలంకరించి వారికి పూజ చేయగలను. అలాగే ఓం నమో భగవతే వాయునందనాయ అనేటటువంటి మంత్రాలతో 13 రేవులు కలిగినటువంటి నాగవల్లి పత్రములు కానీ యంత్రములు కానీ పూజ చేయగలను.
ఓం నమో భగవతే వాయునందనాయ అని జపించగలను, పీఠ పూజ చేయగలను. అలాగే విగ్రహానికి అభిషేకము అగ్ని తప్తారనాథ దోషంగా అభిషేకం చేయగలను. అదేవిధంగా ఆ స్వామివారికి వస్త్ర యజ్ఞోపవీతములు సమర్పించగలను. ఆ యొక్క భక్తాకర్షులు హనుమత్కర్షులు కూడా దూర గ్రంథి పూజ చేయగలను. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి నామాదులతో పూజ చేయగలను. మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33 కోటి దేవతలు. ఆ దేవతలందరూ కూడా ఉన్న తర్వాత ఇంకా సంఖ్య పెరగలేదు. కొన్ని శాపాల వల్ల, కొన్ని వరాల వల్ల ఆ యొక్క సంఖ్య పెరగలేదు. కానీ మానవలోకం అభివృద్ధి చెందడానికి కొన్ని ఆటంకాలు పోవడానికి ఏదో ఒక రూపంలో దేవతాంశ కావాలి అని ఆలోచించి సమస్త దేవతలు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారంతా కూడా బ్రహ్మదేవుడు అడుగుతున్నారట, లోకంలో చాలా మంది రాక్షసులు, వీరందరికీ బాధ కూడా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఒక మహత్తరమైనటువంటి దైవశక్తి కావాలి అని అడిగేసరికి సరే అని విష్ణుమూర్తి దగ్గరికి వెళదామని బ్రహ్మ మిగతా దేవతలతో కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి అడిగేసరికి విష్ణుమూర్తి కన్నా సరే అని వీరందరితో కలిసి మన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అలా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పరమేశ్వరుడికి చెప్పగానే ఒక మహత్తరమైనటువంటి దైవశక్తి కావాలి అంటే మానవ రూపంలో రాకూడదు. అందుకే ఒకప్పుడు విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఇలా విచిత్రమైనటువంటి రూపాలతో ఉంటూ ఉంటారన్నమాట. దైవాంశ మరొక రూపంతో రావాలి. అందుకని ఆ కారణం వల్ల ఎలా రావాలని ఆలోచించి పరమేశ్వరుడు అనేసరికి సరే అయితే ఒక శక్తి వల్ల కాదు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క శక్తులను ఇవ్వండి అని పరమేశ్వరుడు అనేసరికి వారందరూ కూడా వారి దగ్గర నుంచి కొంత శక్తిని గ్రహించి వారికి ఇచ్చారు, వారి తేజస్సుని. ఆ తేజస్సుని అంతా కూడా ఏం చేశారు, ఆ తేజస్సుని అంతా ముద్దగా చేసినట్లుగా చేసి పరమేశ్వరుడు లోపలికి స్వీకరించాడు, ఆహారంగా లోపలికి స్వీకరించాడు. భవిష్యత్తులోని కార్యం నెరవేరుతుంది అని చెప్పాడు. వీరంతా కూడా దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులందరూ కూడా వనవిహారం చేస్తూ వనంలో తిరుగుతూ కోరిక కలిగింది, లోక కళ్యాణం కోసం ఒక కోరిక కలిగేసరికి అప్పుడు పరమేశ్వరుడు తాను స్వీకరించినటువంటి ఆ తేజ పుంజాన్ని పార్వతీదేవిలో ప్రవేశపెట్టాడు. పార్వతీదేవిలో ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ఆ యొక్క శక్తికి పార్వతీదేవి తట్టుకోలేక అది అగ్నిలో వదిలివేసింది. ఎంతో కాలంగా పార్వతీ తపస్సు చేస్తుంటే తపస్సు రూపంలో పుత్రుడిగా ఆయన ఉద్భవించడానికి ఆ
అక్షతలు పుష్పము చివరి మంత్ర పుష్ప భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే మమ వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయ విద్య ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం సత్సంగాన ప్రణాభ్యాం ప్రణామ శిరః సాష్టాంగ నమస్కారం సమర్పయామి అపరాధ సహస్రాణి క్రియన్తే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ ఆంజనేయ మమ సర్వకార్య విజయీ భవ సర్వదా రక్ష ఆంజనేయ మనస్సులో నమస్కారం చేసుకోండి. మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ తెలుసుకుని దండం పెట్టుకోండి. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా కాకుండా ఈ దేశం రాష్ట్రం రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి దండం పెట్టుకోండి. శ్రీ హనుమద్దేవతాభ్యా నమః ప్రార్థనాపూర్వక సాష్టాంగ అపరాధ క్షమాపణాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మీరు దండం పెట్టుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల కలసి దగ్గర వేసేయండి. రెండు అక్షతలు తీసుకుని అలా కూర్చోండి. ఒక పుష్పం తీసి కళ్ళలో పెట్టుకోండి. పసుపు వచ్చిన ఒక పుష్పం తీసుకుని కళ్ళలో పెట్టుకోండి. ఆవాహనం నజానామి విసర్జనం పూజాం చైవ నజానా సర్వకార్య